ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో చెప్పండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పొద్దుటి నుంచి అయితే ఈరోజు వర్షం పట్టుకుందనమాట. సో బట్టలు అయితే ఇంకా పొద్దున్నే ఆరేసాను. 7:30-8 అయితే చినుకులు పడుతున్నాయి. కాకపోతే బట్టలు ఆరేసాను అనమాట. నేను ఈవినింగ్ అయితే ఉతికాను కదా. సో ఎంతవరకు ఆరినాయో లేదో చూద్దామనేసి తిరగేద్దామనేసి వచ్చాను బట్టల్ని. సో పర్వాలేదు, మబ్బుగా ఉంది. ఎప్పుడు వర్షం వస్తుందో ఏంటో కూడా తెలియదు అనమాట. సో ఇప్పుడైతే బట్టలు అయితే ఇంకా ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఇంకా పలుచుకున్నాయి అయితే ఆరిపోయినాయి మ్యాక్సిమం. సో గాలి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మబ్బుగా ఉంది కానీ గాలి వల్ల కొంచెం అయితే ఆరినాయి. ఇంకా ఎలా ఆరేసినాయి అలాగే ఉన్నాయి అనమాట బట్టలు అయితే. సో ఈరోజైతే వంట ఏం చేస్తున్నానని మీకైతే చెప్తాను. ఈరోజు మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తున్నానో మీకైతే చూపిస్తానమాట. సో నిన్నైతే దోసకాయ కర్రీ చేశాను. సో పర్వాలేదు, అయినా గ్రేవీ కింద అయితే వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో బట్టలు అయితే వచ్చినాయి, సగం అయితే ఆరినాయి అనమాట. ఇంక ఈవినింగ్ కల్లా వర్షం రాకపోతే మ్యాక్సిమం ఆరిపోతాయి బట్టలు అయితే. పొద్దున్న నుంచి ఒకటే వర్షం అనమాట. చినుకులు అసలు తగ్గదేమనుకున్నాను బట్టలు ఆరేయడానికి. పర్వాలేదు, తగ్గిందనమాట. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఈరోజు మటన్ అయితే తీసుకొని వచ్చానమాట బజార్ నుంచి. ఒక 1/2 కిలో మటన్ అనమాట. సో చాలా రోజులైంది మటన్ కర్రీ చేసుకొని. సో కిందకైతే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి, పర్వాలేదు. సో ఇదిగోండి, ఇంకా ఈరోజైతే మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను. సో 1/2 కేజీ మటన్ అయితే తెచ్చుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మటన్ కర్రీ చేయబోతున్నాను. నేనైతే ఇంకా దోసకాయ కర్రీ అయితే చేశాను. ఇంకా మటన్ కర్రీకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో ఆయిల్ వేసినాకైతే కొంచెం 4 అయితే ఒక యాలక్కాయ, ఒక రెండు చిన్న ముక్కలు చెక్క, దాల్చిన చెక్క అనమాట. సో సాజీరా. సో అవైతే ఇంకా హీట్ అవుతున్నాయి. ఇంక ఈ లోపే చూడండి, ఇంకా మటన్ అనమాట చిన్న చిన్న పీసులకి అయితే కట్ చేసి వాష్ చేస్తా. సో ఇవి అయితే హీట్ అయిపోయినాయి కదా. ఇంక ఇప్పుడైతే నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. సో చాలా రోజులైందండి నేనైతే మటన్ తెచ్చుకొని. ఇంకా అందుకని ఇంక ఈ రోజైతే మటన్ తెచ్చుకున్నాను పిల్లలకి పెడదామనేసి. సో పిల్లలు తిని అసలు తింటలేదు పిల్లలు అయితే అనేసి వాళ్ళ కోసం అయితే కొంచెం ఈరోజు వాళ్ళ కోసం స్పెషల్గా తెచ్చాను, వాళ్ళతో పాటు ఇంకా మాకు కూడా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ఫ్రై అవ్వాలి. ఈ లోపు అయితే మటన్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఈరోజైతే ఇంకా మటన్ అయితే తీర్చాం కదా. సో చిన్న చిన్న పీసులుగా అయితే ఇంకా కత్తిపీడతో అయితే కట్ చేస్తున్నాను అనమాట. సో వేస్టేజ్ అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను అనమాట మటన్ అయితే. సో పిల్లలు వచ్చే టైం కల్లా నేను అయితే వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు అయితే ఎండలుగా ఉందనేసి ఇంకా ఆఫ్ డేస్ పెట్టారు. అయితే నిన్న వీడియోలో అయితే చెప్పాను. సో వాళ్ళు వచ్చేసరికి అయితే ఇంకా మటన్ కర్రీ చేయబోతున్నాను అనమాట. సో మా చిన్నోడికి అయితే నాలాగా నాన్ వెజ్ అంటే ఇష్టం. సో తప్పే ఉందండి, ఇంకా తినే దాంట్లో మొహమాటం ఉండకూడదు. మన తిండి మనం తింటాక సిగ్గు ఏంటండి? వేరే వాళ్ళు తిండి తినడానికైతే మనకు సిగ్గుపడతాము. మన తిండి మనం తినడానికైతే సిగ్గు ఎందుకండి? చాలా మందికి ఇది సిగ్గుపడుతూ ఉంటారనమాట. నాకు అదేమీ లేదు, ఎవరో తెచ్చి నాకు ఏం పెడతలేదు కదా. అంటే కుక్కర్లో వేస్తే లేత మాంసం అండి, ఇంకా కుక్కర్లో వేసేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది అని చెప్పాడు ఆయన. సో కుక్కర్లో అయితే పెట్టట్లేదు, మామూలు దాంట్లో అయితే వండుతున్నాను. చాలా రోజులైందండి మటన్ తెచ్చుకొని. నీట్గా ఉంది, మాంసం అయితే నీట్గా ఉందన్నమాట. నీట్గా లేకపోతే అస్సలు తెచ్చుకోమండి. అసలు మటన్ అనేది ఇక్కడ తెచ్చుకోము అసలు. ఎప్పుడన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొని వస్తారు. ఏటకాళ్ళు కర్రీ చేస్తారు కదా. సో వాళ్ళ తెచ్చింది అనమాట. మేము అక్కడ ఏట మాంసం అనేది సిటీలో అయితే తీసుకోమన్నమాట.
ఎందుకంటే మాంసం అనేది బాగోదు ఇక్కడ వేరే అంటే అవి బాగోవు అనమాట. ఇంకంతే, ఇంకా ఏం చెప్పలేను నేను అంతకుమించి. అందుకని మ్యాక్సిమం తీసుకోము. ఇప్పుడు దారం తర్వాత చక్క మాంసం అయితే చాలా బాగుంది అనమాట లేతగా, అందుకని తీసుకొని వచ్చాము. ఇంకా చాలా రోజులు అయింది అనేసి ఇంకా మటన్ ఇంకా పిల్లలకైతే పెడదామనేసి ఇంకా తీసుకొని వచ్చాను. పిల్లలు వచ్చే టైంకి అయితే వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. కొంచెం ఫాస్ట్గా అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో వచ్చింది లాస్ట్కి. ఇదేమో మటన్ మొన్న పండగ రోజునైతే తీసుకుని వచ్చాము, ఇచ్చారనమాట. ఇంకా అది అలాగే పెట్టాము, అది కొంచెమే అనమాట. సో ఇది కూడా వేసేద్దామనేసి ఇంకా బయటికి తీసాను. సో పక్కన విడిగా ఉంది చూసారు, ఇంకా అదనమాట. సో ఇది కలిపేసి ఇంకా వంట అయితే చేస్తాను. కలిపేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇందులో సరిపోద్దులే. ఇంకా నేను మా ఇద్దరు పిల్లలే కదా. సో పిల్లలైతే కొంచెం తింటారు, ఎంత తింటారని సరిపోద్దులే ఇంకే పూటకనేసి కలిపేమి వేయలేదనమాట. సో వేద్దాం అనుకున్నాను, వేస్తే బాగుంటుంది, కాకపోతే సరిపోద్దులే చక్క ఉత్తు తింటే బాగుంటుంది కదా అనేసి ఇంకా కలిపేమి తేలేదు. బజార్ వెళ్ళాక ఇదొకటే తెచ్చామన్నమాట. ఇంకా ఇదొకటి తెచ్చాము. సో వచ్చింది అనమాట. ఇంకా కట్ చేశాను. ఇంకా శుభ్రంగా అయితే ఇంకా కడిగేసి ఇంకా ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు అయితే పొయ్యి మీద ఫ్రై అవుతున్నాయి. ఆల్రెడీ చెప్పాను, ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వర్షం పడింది అనమాట. సో ఎప్పుడు వస్తుందో ఏంటో అసలు తెలియదు అనమాట. ఇంకా బట్టలు కూడా ఇంకా సగం అయితే ఆరాయి. ఇంకలోపు చూసుకుంటూ వంట అయితే చేసుకుంటున్నాను. ఇంకలోపు ఇంకా 12:30 దాటాకైతే పిల్లలైతే ఇంకా వస్తారు. సో వాళ్ళ కోసం అనేది స్పెషల్గా ఈరోజు కర్రీ చేయబోతున్నాను. చాలా రోజులైంది అనమాట ఇంకా మటన్ తెచ్చి చేస్తాను. ఇంకా శుభ్రంగా అయితే 4-5 సార్లు అయితే వాష్ చేసుకుంటాను అనమాట. ఇంకా మటన్ని ఇంకా 2 గిన్నెలు తీసుకొని కడిగేసి ఇంకా పక్కన పెట్టేసి సో చిన్న పీసులుగా అయితే కట్ చేస్తాను. ఇంకా వాష్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. మాంసం అయితే కడిగేసి పక్కన పెట్టేశాను. ఇంక ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయినాయి అనమాట. ఇంక అందులో నేను ఏమీ వేయలేదు. సో ఉప్పు, కొంచెం కరివేపాకు, నెక్స్ట్ పసుపు కూడా వేసేస్తానమాట. సో ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయినాకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయినాక ఇంకా అది కూడా వేసేస్తానమాట. సో ఫ్రై అయిపోయినాయి. సరిపడా అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అనమాట. సో మిక్సీ పెట్టేసుకొని ఇంకా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టానమాట. ఇంకా 2 రోజుల క్రితమే చేశాను. ఇంకా అదైతే అంటే సండే చేశాను. సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాకైతే ఇంకా 2 నిమిషాలు మగ్గినాకైతే మటన్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో నీట్గా అయితే ఉంది ఇంకా మటన్ అయితే. ఇంక ఈరోజు అందుకనేసి నీట్గా ఉందనేసి ఇంకా తెచ్చుకున్నాము, లేకపోతే అసలు తీసుకురామన్నమాట. నీట్గా ఉందని చూసే తెచ్చుకున్నాం. పర్వాలేదు, బాగానే ఉంది. సో ఫ్రై అవ్వని కదా మటన్ కూడా వేసేసాను. ఒక అరగంట కూడా 10 నిమిషాల్లో అయితే మటన్ అనేది చక్కగా కంప్లీట్గా ఉడికిపోతుంది అనమాట. లేత మాంసము చూడండి చక్కగా అయితే కర్రీ ఈ విధంగా అయితే చక్కగా మగ్గిపోయింది అనమాట. సో మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇంకా 2-3 స్పూన్లు అయితే కారం అయితే వేసేస్తున్నాను ఇంక ఇందులో. ఇంకా మసాలాలు ఏమి వేయను, ఆల్రెడీ ముందే కొంచెం దాల్చిన చెక్క ఇవే షాజీరా కొంచెం వేసాను కదా. సో మసాలా ఇంకా అవసరం లేదనమాట. కొంచెం వాటర్ అయితే పోసేసుకుంటున్నా. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మొత్తం చక్కగా కర్రీ గ్రేవీ కింద చక్కగా వచ్చేలాగైతే ఇంకా ఉడికించుకుంటాను అనమాట. వాటర్ ఎక్కువ వేస్తే ఇంకా గ్రేవీ అంటే రాదు. సో వాటర్ అయితే సరిపోతాయి. ఒక 10 నిమిషాల లోపు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సో కర్రీ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇంకా సో పిల్లలు అయితే ఇంకా రాలేదనమాట. పిల్లల రంగానే అయితే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా టైం అయితే 1 గంట అవుతుంది. సో పిల్లలు కూడా ఆల్రెడీ వచ్చేసారు, చూసారు కదా. ఇంకా ఇప్పుడే వచ్చారనమాట. ఇదిగోండి వచ్చేసారు. 2 బొడ్డోళ్ళు అయితే బ్యాగులు అయితే ఒకటేంటి చక్రంలోకి వెళ్ళిపోతుంది, బ్యాగ్ పడిపోయింది.
చూసుకోలేదేమో ఇంకా లోపలికి వెళ్ళిపోయేది. ఏం పడుకోవాలి తీరా బాబు, ఏం పెడతాం అది నీళ్ళు ఒలిగిపోతా ఇదే బ్యాగ్ బ్యాగ్ పట్టుకో. పోసేస్తారు అంతే. నేను పెడతానంటే మేము పెడతాను మోతీరా. నడు నడు లోపల నడు. సో ఓకే ఫ్రెండ్స్, పిల్లలు అయితే ఇంకా వచ్చేసారు. ఇంకా అయితే అన్నం పెట్టేస్తాను. ఇంక ఈరోజు మటన్ కర్రీ చేశాను కదా, సో అన్నం అయితే పెట్టేసినాకైతే ఇంకాసేపు పడుకోబెట్టాకైతే ఈవినింగ్ అయితే ఆడుకోపిస్తాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కర్రీ అట్లా ఉన్నది అయితే కామెంట్ చేయండి మరి. సో బ్యాగ్లో ఎలా పడితే అలా పెట్టేశారు వచ్చినాకైతే. ఓకే మరి, బాయ్ బాయ్.